పద్మావతి కళ్యాణ మండపంలో డబుల్ మర్డర్ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక కత్తిపోట్లకు గురైన ఇద్దరు వ్యక్తులు అక్కడ మృతి చెంది ఉండటం అందరూ గమనించారు. ఇక జీవకోనకు చెందిన మునిరత్నం 50 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు కూడా కనుగొన్నారు. ఇక సుబ్బారెడ్డిపల్లికి చెందిన మణికంఠ 42 సంవత్సరాలు రుయా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఇక 2 ద్విచక్ర వాహనాల్లో వచ్చి దుండగులు దాడి చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓ మహిళతో పాటు మరో నలుగురు ఈ ఘటనలో పాల్గొన్నట్లుగా గుర్తించారు. ఇక ప్రధాన నిందితుడిగా ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్ ని గుర్తిస్తున్నారు. ఇక సునీల్ తమ్ముడు, అక్క, మరో వ్యక్తి ప్రమేయంపై పోలీసులు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం తిరుమలకు చెందిన సంపూర్ణమ్మ కుమార్తెను వివాహం చేసుకున్నాడు సునీల్. ఇక కొంతకాలంగా సునీల్ భార్యను కారణం చెప్పకుండా వదిలేసినట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక గత రాత్రి ఓ వివాహానికి సునీల్ వస్తున్నాడని తెలుసుకున్న సంపూర్ణమ్మ మునిరత్నం మణికంఠకు సమాచారం ఇవ్వడంతో ఇక సంపూర్ణమ్మ వీళ్ళంతా కలిసి సునీల్ ను ప్రశ్నించే సమయంలో ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఇక అనంతరం కత్తులతో దాడి చేసి ఇద్దరిని హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఇక నిందితుడు సునీల్ కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో తిరుపతిలోని టీటీడీ కళ్యాణ మండపం అయిన పద్మావతి కళ్యాణ మండపంలో ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులను అతి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక దీని విషయానికి వస్తే ముఖ్యంగా కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ జంట హత్యలు జరిగినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తిరుమలకు చెందిన చిరు వ్యాపారి సంపూర్ణమ్మ తన కుమార్తెను స్థానికంగా ఉన్న ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్ అనే వ్యక్తికి ఇచ్చి 6 ఏళ్ల క్రితం పెళ్లి చేసింది. అయితే వీళ్ళకి అనంతరం భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు రావడం జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు గత కొన్నేళ్లుగా దాదాపు 6 ఏళ్లుగా దూరంగా ఉన్నారు. ఇదే క్రమంలో తన కుమార్తె కాపురాన్ని చక్కదిద్దుకునేందుకు సంపూర్ణమ్మ తన బంధువులతో అలాగే గతంలో పెళ్లి చేసిన మధ్యవర్తులతో కలిసి తన అల్లుడు సునీల్ ఈ పెళ్లికి వస్తున్నాడని తెలియడంతో పద్మావతి కళ్యాణ మండపానికి సంపూర్ణమ్మ రావడం జరిగింది. అయితే ఈ సమయంలోనే తన అల్లుడైన సునీల్ తో సంపూర్ణమ్మతో పాటు మధ్యవర్తులు కూడా చర్చలు జరిపే ప్రయత్నం అయితే చేశారు. దీంతో మాట పెరగడంతో ఇద్దరి మధ్య కూడా ఇరు వర్గాల మధ్య పరస్పరం ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. దీంతో సునీల్ ఆవేశంతో అప్పటికే తన తమ్ముడు అలాగే తన అక్కకి ఇతరుగా వాళ్ళకు కూడా సమాచారం అందించాడు. వాళ్ళు ఒక సంచిలో కత్తులు తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. వాళ్ళు రాగానే ఆ కత్తులు తీసుకొని వీళ్ళ మీద దాడికి ప్రయత్నం చేశాడు. ఈ దాడిలో మధ్యవర్తులైన మునిరత్నం యాదవ్ అలాగే డ్రైవర్ మణికంఠ వీళ్ళిద్దరి పైన విచక్షణారహితంగా కత్తులతో సునీల్ దాడి చేశాడు. దీంతో అక్కడికక్కడే డ్రైవర్ మణికంఠ చనిపోగా మరో మునిరత్నం యాదవ్ ని ఆసుపత్రి తరలించే లోపలే అతను కూడా చనిపోయాడు. ఇద్దరు కూడా దారుణ హత్యకు లోనయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కూడా పోలీసులు కళ్యాణ మండపంకి చేరుకొని అక్కడ ఏదైతే ఆధారాలు సేకరించే ప్రయత్నం ఉన్నారు. పూర్తిగా టీటీడీ కళ్యాణ మండపం పూర్తిగా రక్తసిక్తమై ఆ దారంతా ఉండడం స్థానికంగా పూర్తిగా భయానక వాతావరణం అయితే ఏర్పడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న సునీల్తో పాటు అతనికి హత్యలో సహకరించిన అతని బంధువుల కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక కాపురాన్ని చక్కదిద్దేందుకు వెళ్లిన మధ్యవర్తులు ఈ విధంగా దారుణ హత్యకు లోనవడం స్థానికంగా విషాదం అయితే నింపిందని చెప్పొచ్చు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మాధవి, వర్మ, అంటే అక్కడ ఘర్షణ జరుగుతున్న టైంలో ఎవరు లేరా? అంటే ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? ఈవెన్ గస్తీ పోలీసులు వాళ్ళు కూడా ఉంటారుగా. అయితే ఘర్షణ జరుగుతున్న నేపథ్యం పద్మావతి కళ్యాణ మండపాల సముదాయం ఉంటుంది. అక్కడ 4 కళ్యాణ మండపాలు ఉంటాయి, టీటీడీ కళ్యాణ మండపాలు. ఇదే సమయంలో 9:30 గంటల ప్రాంతంలో అక్కడ జనం కూడా ఉన్న చుట్టూ కూడా పెళ్లికి వచ్చిన బంధువులు కానీ ఇతర జనం కూడా ఉన్నారు. ఇదే సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అటు కత్తులతో దాడి చేసిన తర్వాత అక్కడే ఉన్న సెక్యూరిటీ తన సెల్ ఫోన్ లో ఈ ఘటనను కూడా చిత్రీకరించాడు. వాళ్ళను ఆపే ప్రయత్నం అక్కడ ఉన్న స్థానికులు కాసేపట్లో వాళ్ళు పూర్తిగా అక్కడ ఉన్న షాక్ లో ఉన్న సమయంలోనే నిందితులు
ఒక బైక్ పై ముగ్గురు నిందితులు పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసే లోపలే వాళ్ళు వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులకు సమాచారాన్ని అందించడంతో కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద నిందితుల కోసం అయితే పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకునేందుకైతే ముమ్మర చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది మాధవి. వర్మ, మరి అంటే ఎవరైతే ఈ ఘర్షణలో గాయపడ్డారో మృతి చెందారో వాళ్ళ బంధువులు ఏమంటున్నారు ఈ విషయం గురించి? అదే ఇది మణిరత్నం గాని ఏదైతే ఇద్దరు మృతులకు సంబంధించిన బంధువులు అయితే తీవ్ర వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరికి కూడా ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం అయితే లేదు. కేవలం ఆ కాపురాన్ని చక్కదిద్దేందుకు, ఎందుకంటే గతంలో పెళ్లి సమయంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడి వాళ్ళని ఇద్దరు జంటలను ఒకటి చేయాలి, భార్యాభర్తల్ని కలపాలనే సదుద్దేశంతో మునిరత్నం యాదవ్ గాని ఈ మణికంఠ వీళ్ళిద్దరు కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఒక మంచి పని కోసం వెళ్ళినప్పటికీ ఈ విధంగా దారుణ హత్యకు లోనవటం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర షాక్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళంతా ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడంతో వాళ్ళు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమకు న్యాయం జరపాలని, ఏదైతే నిందితులకు కఠినమైన శిక్షలు పడాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు కూడా ఈ దశగా చర్యలు చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిందితుల కోసం ప్రస్తుతం ఇప్పటికే ముమ్మర గాలింపు అయితే చేపట్టారు మాధవి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏం వేసుకున్నా